నమస్కారం సార్. నమస్కారం. కాసేపట్లో అయిపోతుంది, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. కానివ్వండి. అలాగే సార్. ఓ, కార్తీక మాసం చుట్టూ కనబడుతుంది. మనకు కొంచెం దగ్గరలో ఇంకో టెంట్ కూడా పడింది. మనలో మనమే కాకుండా కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని ఆడుకోవడం కూడా కొత్తగానే ఉంటుంది. భలే చెప్పావక్క. వచ్చిన వాళ్ళు మొత్తం ముసలి బ్యాచ్ అనుకో, ఆడుకోవడం వంటివి ఏమి ఉండవు. వాళ్ళు చెప్పే హరికథలు వింటూ వాళ్ళకి సేవలు చేస్తూ కూర్చోవాలి. వచ్చే వాళ్ళు ఎవరో చూడకుండా అనవసరంగా ఊహల్లో తేలిపోకండి, వాళ్ళని రానివ్వండి. అలాగే. అదిగో ఎవరు వస్తున్నారు. వీడేంటి పిన్ని? అన్నయ్య, వస్తున్న వాళ్ళు మనవాళ్లే, కాకపోతే పబ్లిక్ గా మాట్లాడుకోలేమంతే. అవునే, సీక్రెట్ గా మాట్లాడితేనే ఆనందం అదే రేంజ్ లో ఉంటుంది కదా. లొకేషన్ ఎక్కడో చెప్పకపోయినా ఎలా తెలుసుకుని వచ్చారో అర్థం కావడం లేదు మావయ్య. రాను రాను అంటూనే నేను చెప్పిన చోటుకి వచ్చేసావు. కాదు కాదు అంటూనే నన్ను ప్రేమించేస్తావు. నువ్వు నా కోసమే వచ్చావులే నా ముద్దుల బావా. లేదు. నీకే అనిపిస్తుందో నాకు తెలియదు గాని నాకైతే చావు భోజనానికి వచ్చినట్టుంది. కాలుతున్న శవాల్ని చూస్తూ ఎవరైనా విందు భోజనం చేయగలరా బావా? గగన్, ఆవేశపడకు. వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనతో మాట్లాడడం లేదు. కలగ చేసుకుంటే తప్పు మనదే అవుతుంది. గొడవ పడ్డానికి కాదు మనం ఇక్కడికొచ్చింది, భూమితో మాట్లాడటానికి. అది గుర్తుపెట్టుకో నువ్వు. లేదు, మనం ఇక్కడ ఉండటం లేదు. లొకేషన్ చేంజ్ చేస్తున్నాం. అంతా ప్యాక్ చేసి తీసుకురండి. ఇంకేం చూస్తున్నారు? అంతా సర్దండి, వెళ్దాం. మనము వెనకే వెళ్తే గొడవ అవుతుందిరా. నువ్వేం చేస్తావో తెలీదు గగన్. నేను భూమితో మాట్లాడాలి, వాళ్ళిక్కడే ఉండాలి. ఇప్పుడు కూడా మన వనభోజనాల గురించి తెలుసుకొని వచ్చాడని నాకు అనుమానంగా ఉంది.
అనుమానం ఏముందమ్మాయి? ఇక్కడొద్దు అని తుర్రున ముందే పరిగెత్తిన అల్లుడు గారిని వెనకే వెళ్లి వెనక్కి లాక్కొచ్చేసుంటాడు ఆ గగన్గాడు. ఏం చెప్పాడో ఏమో, ఎగురుకుంటూ వెళ్లిన అల్లుడు గారు దొర్లుకుంటూ వెనక్కొచ్చేశారు. హ, వాడమ్మ ఈ హీరో అంటే. మండిన నన్ను ఇంకా మండించుకు పిన్ని. ఆ, వాళ్ళో హీరోని చూపించి నాలో చిరాకుని పెంచుకు దయచేసి. అవునమ్మా, వాడు హీరోలా ఫీల్ అవుతున్నాడు. అందుకే నిన్న ఈరోజు వాడు అక్కడికి ఇక్కడికి రాగలిగాడు. వాడు హీరో కాదు, జీరో అని నువ్వే ప్రూవ్ చేయాలమ్మా. అది నీ చేతుల్లోనే ఉంది. ఇక మన చేతుల్లో ఏముంది? ప్లాన్లు వేయడం, మనం ఏడవటం మనకు అలవాటైపోయింది కదమ్మాయ్. మన బతుకు గతుకుల రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నా బస్సు ప్రయాణంలా ఉంది. కుతుపులే గాని కూల్చిందేం లేదు. లేదు పిన్ని, ఈసారి కూల్చే తీరతా. కాకపోతే వాడు పదే పదే మన చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో అది కనిపెట్టాలి. మన చుట్టూ ఎందుకు తిరుగుతాడు? మన అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు. ఆ, అయితే భూమి కోసం లేకపోతే నక్షత్ర కోసం. పిల్లలు పిటపిట్లాడుతున్నారు కదా. సరిగ్గా ఇక్కడ ఓ పాయింట్ ఉంది. ఏంటది? నువ్వు చెప్పినట్టు ఉమ్, నిన్నట్లా ఒకవేళ వాడు నక్షత్ర కోసమే వచ్చుంటే వాడి అటెన్షన్ అంతా నక్షత్ర వైపే ఉంటుంది. ఉమ్. మన అటెన్షన్ భూమి చావు మీద ఉంటుంది. అంటే నక్షత్ర అనే ఎరను వేసి భూమి అనే సొరచేపని చంపుతాను అంటావు, అంతేనా? అంతే పిన్ని. ఆహా, ఈ ఎరను వాడు మింగేసి ఆ సొరని చావు నుండి తప్పించాడే అనుకో, నీ బతుకు కన్నీటి కథ అవుతుంది. అది నీకు అర్థమవుతుందా? పిన్ని, అపశకునాలు మాట్లాడుకో. ఎరని వెనక్కెలా లాక్కోవాలో, సొరని శ్మశానానికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు.